జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్వాయి ఎస్ఐ పైన కూడా బదిలీ వేటు పడింది. గత కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తిని చిత్కబాదాడని చెప్పేసి ఆయన మొత్తం కూడా చాలా అవస్థలు పడుతూ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యం, ముఖ్యంగా సుమన్ టీవీకి అయితే వాళ్ళు ఆశ్రయించారు ఆ బాధిత కుటుంబం. అప్పుడు సుమన్ టీవీ ఆధ్వర్యంలో కూడా ఈ కథనాన్ని అయితే ప్రసారం చేసింది. దీనిపైన సిపి సాయి చైతన్య కూడా స్పందించిన నేపథ్యం, దీని పట్ల కూడా విచారణకు ఆదేశించారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం కూడా ఈ నివేదికను తీసుకొని సిపి సాయి చైతన్య సైతం కూడా అందించడంతో కూడా ఆయన చర్యలకు ఉపక్రమించారని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత చాలా రోజులుగా ఇందల్వాయి ఎస్ఐ పైన కూడా అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం, ముఖ్యంగా ఇసుక విషయంలో కూడా అక్రమ రవాణా, దీనికి సంబంధించి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం జరిగినటువంటి ఏదైతే సంఘటన, ఒక పెయింట్ షాప్ నడుపుకునే వ్యక్తి పైన కూడా తీవ్రంగా కొట్టడంతో కూడా ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళు 100 డైల్ చేయడం కూడా, మాటిమాటికి 100 డైల్ చేసావని చెప్పేసి ఆయన పైన ప్రతాపం చూపించాడని చెప్పి ఇదంతా కూడా సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. ఈ మొత్తం కూడా జరిగినటువంటి కథనాన్ని అయితే సిపి సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశించారు. అనంతరం ఆయన పైన బదిలీ వేటు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా మొత్తం సిపి సాయి చైతన్య సైతం గతంలో చెప్పారు, తన మన అనే తేడా లేకుండా న్యాయం అందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పిన విషయాన్ని కూడా స్పష్టంగా ఈరోజు అదేవిధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి, ఆయనకు పోలీస్ హెడ్ క్వార్టర్ కూడా అటాచ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి నగరంలో ఇప్పటికే పోలీసులు అయితే డేగ కన్నుతో చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు సైతం కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా శాంతి భద్రత పైన కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్టేషన్కి వచ్చే వాళ్ళపైన కూడా మర్యాదగా ప్రవర్తించండి, ఇలాంటివన్నీ కూడా సూచించిన నేపథ్యం. మొత్తానికి ఏదేమైనప్పటికీ సుమన్ టీవీ కథనానికి అయితే స్పందించిన సాయి చైతన్య కూడా అక్కడ ఉన్నటువంటి ఇందల్వాయి ఎస్ఐ పైన కూడా బదిలీ వేటు, ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు చాలా మట్టుకు కూడా తమ విధులు అయితే సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా గమనించినటువంటి సిపి సాయి చైతన్య అయితే ఎవరైనా సరే తప్పు చేస్తే చర్యలు తప్పవు, తప్పు చేసే ఉపేక్షించేది లేదు అనే మాట కూడా స్పష్టంగా అదే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.